ఏం వదులుకోవాలి సార్ అని అంటున్నారా మీరు? ఏం వదులుకోవాలి? మొట్టమొదటిది సమయం వృధా చేయడం అనేది వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? సమయాన్ని వృధా చేయడము అనేది వదులుకోవాలి. క్విట్ ఎనీథింగ్. ఏదైనా నీ హృదయానికి, నీ ఆత్మకు అది ఉపయోగకరము కాదు అన్నది ఎట్టి పరిస్థితుల్లో వదిలేసుకోవాలి. క్విట్ వేస్టింగ్ టైం. సమయం వృధా చేయడం అనేది వదులుకోవాలి. మొట్టమొదటిది చాలా చాలా అవసరమైనది. చూడండి, మన జీవితంలో చాలా సమయం వృధాగా పోతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఫస్ట్ పాయింట్ ఏంటి వదిలేసుకోవాలా? ఏంటి వదులుకోవాలి చెప్పండి. సమయం వృధా పోకూడదంటే ఏది వదులుకోవాలి చెప్పండి? ఏంటమ్మా? చెప్పండి, గట్టి చెప్పండి. మొక్కటే ఉంది ఏంటమ్మా? అబ్బా, ఒక్క ఫోన్ వదిలేస్తానండి. అందరికి సింగిల్ వర్డ్, ఫోన్ వదిలేసుకోవాలా. రీల్స్ క్విట్ అయిపోవాలా. ఫేస్బుక్ క్విట్ అవ్వకండి, మా మెసేజ్లు వస్తాయి. యూట్యూబ్లు, రీల్స్, ఫోన్స్. నీ జీవితంలో సమయాన్ని వృధా చేస్తున్నది ఏదైనా సరే వదిలేసుకోవాలా. 100% వదిలేసుకోవాలి. ఇంకోటి ఏంటి తెలుసా? నీకు ఆ సమయంలో నీ హృదయానికి, నీ ఆత్మను తృప్తిపరచని, నీ ఆత్మను ఫీడ్ చేయని, నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగజేయని ఏదైనా వదిలేసుకోవాలి. ఏంటి వదిలేసుకోవాలి? నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగజేయని ఏదైనా వదిలేసుకోవాలా. కొంతమందికి క్యారమ్ బోర్డ్ అంటే పిచ్చి, వదిలేసుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి ఫుట్బాల్ అంటే పిచ్చి, గంటలు చూస్తుంటాడు మావాడు ఫుట్బాల్, వదిలేసుకోవాలా. దానివల్ల ఏం ఉపయోగం ఉందా? ఏదైతే నీ హృదయానికి, నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగజేయట్లేదో అది వదిలేసుకోవాలా. ఫస్ట్ వదిలేసుకోవాల్సింది ఏంటి? వేస్టింగ్ టైం. కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏం ఉపయోగం చేసుకోవాలి? మంచి ఉపయోగం చేసుకోవాలి. ఏమండి, ప్రార్థన చేసేసి అన్నీ అయిపోతామంటే కుదరదు. మీరు ఎంతన్నా ప్రార్థన చేయండి, మీ జీవితాల్లో ఈ మార్పులు చేసుకొని దేవుడి దగ్గర రావాలి. దేవుడు పరిపూర్ణంగా కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండమంటున్నాడు. కాబట్టి వేస్టింగ్ టైం, క్విట్ వేస్టింగ్ టైం. నీకు ఉపయోగపడని ఏ విషయమైనా పక్కన పెట్టేయి. నీకు టైం వేస్ట్ చేస్తున్న ఏదైనా పక్కన పెట్టే. సద్వినియోగం చేసుకోమని బైబిల్లో చెప్తున్నాడు. సమయాన్ని ఏం చేయాలా? సద్వినియోగం, మంచి వినియోగం చేయాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంటే ఏంటి? సమయం వృధా చేసేవాడు ఎవడో అజ్ఞానుడు. అజ్ఞానుడు డెఫినేషన్ ఏంటి? రీల్ ఆడు అజ్ఞానుడు అనమాట. రీల్ వచ్చేస్తుందండి, ఎంత బాగుంటుంది అది. ఈ మధ్య అన్నీ నేస్తుంది. మొన్న నాకు వైరల్ ఫీవరు, కొంచెం ఏదో బాగాలేదు, అలా మాట్లాడుకుంటే ఇది వినేస్తుంది. ఇది వినేసి దాని వీడియోలు ఇచ్చేస్తుంది నాకు. ఇంకా గాబరా వచ్చేస్తుంది అది చూసి, నాకు ఇంకా ఎక్స్ట్రా గాబరా వచ్చేస్తుంది. కాబట్టి దినములు చెడ్డవు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులకే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి. హల్లెలూయా. ఎలా తెలుస్తుందండి ప్రభు చిత్తం? హల్లెలూయా, కరెక్ట్, ఎగ్జాక్ట్ చెప్పారు. ప్రభువు చిత్తం ఎక్కడుంది? ఇందులోనే ఉంది. దీనికి మించిన ప్రభువు చిత్తం ఏం లేదు. ఆయన ప్రతి చిత్తాన్ని, ప్రతి రూల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన మనస్సును అంతటిని ఇందులో పెట్టేశాడు. అందరి జీవితాలు ఇందులో పెట్టాడు. అన్ని ఎగ్జాంపుల్ పెట్టాడు. ఇందులో లేని లైఫ్ నీలో ఉండదు, అసలు ఉండదు. నీ ఎగ్జాంపుల్ ఏదైనా సరే దేవుడు బైబిల్లో పెట్టేశాడు. కాబట్టి ఆ సమయంలో ఎలా నడుచుకోవాలో చూసుకోవాలి, మొదటిది. రెండవది, చెడ్డ సాంగత్యం నుంచి వదిలేసుకోవాలి. చెడ్డ సాంగత్యం. క్విట్ హ్యాంగింగ్ విత్ రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. చెడ్డ మనుషులు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి. ఒకటి, సమయం వృధా చేయకుండా క్విట్ వేస్టింగ్ టైం.
నెక్స్ట్ క్విట్ స్పెండింగ్ టైం విత్ రాంగ్ పీపుల్. చూడండి, ఒక్క మాట బైబిల్లోని చదువుదాం. మొదటి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10-11. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహాలతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. కానీ అంటే చేయవద్దని కాదు. ఏమండి, మీరు మడిగట్టుకొని కూర్చోండి, ఎవరితో మాట్లాడొద్దు, విగ్రహారాధుడితో మాట్లాడొద్దు. ఆడెవతో దొంగోడైతే ఈడేదో పవిత్రుడిలాగా ఆడతో మాట్లాడు. అలాగా సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో ఉండి వెళ్ళిపోవాలి, అంతే కదండి. మనం అందరం చెడ్డోళ్ళమైతే అందరు చెడ్డోళ్ళతో మనం ఉండకూడదంటే ఎవడు ఉండడు, చెడ్డోళ్ళు లేనోడు. మీ మొబైల్స్లో చాలామందికి మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి కదా, దైవజనులు, ప్రార్థనాపరులు, విశ్వాసులు. కానీ మీరు ఎప్పుడు 90% క్రైస్తవులు 90% క్రైస్తవులతో మాట్లాడతారట. ఎప్పుడు 90% క్రైస్తవులు 90% క్రైస్తవులతో మాట్లాడతారు. అసలు వాళ్ళందరితో వేరైపోయి ఉండమని బైబిల్ చెప్పట్లే. నీ క్లాస్మేట్స్ ఎంతమందితో నువ్వు టచ్లో ఉన్నావు, నీ కాలేజ్ మేట్స్ ఎంతమందితో టచ్లో ఉన్నావు, నీ ఆఫీస్ వాళ్ళతో ఎంతమందితో నువ్వు అన్యోన్యంగా ఉన్నావు, వాళ్ళందరి దగ్గర నీ సాక్ష్యాన్ని పెట్టాలి. ఈ క్లియర్గా చెప్తున్నాడు, వారితో సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు చాలా భక్తిగా ఉంటారు, మీరు ఒకరికి కూడా ఎందుకు ఉపయోగపడుతుంది సార్, మీరు వేరైపోయి పరిశుద్ధుల గ్రూపులో ఉంటారు. అదే ప్రాబ్లం. ఇప్పుడు పరిశుద్ధుల గ్రూపు, ఈ గ్రూప్ దాటి వెళ్ళాయన, ఈ గ్రూప్ దాటి వెళ్ళకపోతే ఆ గ్రూప్ని ఎలా రీచ్ అవుతాం మనం. కాబట్టి నువ్వు వాళ్ళతో ఉండొద్దని కాదు, వాళ్ళ దగ్గర నీ సాక్ష్యాన్ని పెట్టు. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను ఎవరితో వెళ్ళకూడదు తెలుసా, ఎవరితో సాంగత్యం చేయకూడదు తెలుసా, ఎవరితోనైతే నువ్వు బ్యాడ్ పీపుల్ నుంచి నువ్వు అవాయిడ్ అవ్వాలో తెలుసా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడుగా కానీ లోబిగా కానీ, జారుడు అంటే వ్యభిచారి, ప్రార్థనలో ఉంటాడు, చర్చికి వస్తాడు, లోకంలో ఉంటాడు, ఆడు నీకు డేంజరు. లోకంలో ఉన్నాడు ఎప్పుడు నీకు అవకాశమే, ఎందుకంటే ఆడికి నువ్వు సాక్ష్యం చెప్పొచ్చు, నువ్వు వాక్యం చెప్పొచ్చు. అరే ప్రేయర్ చేయరా అంటాడు. నాకు చాలామంది హిందూస్ తెలుసండి, నాకు ప్రేయర్ చేయమంటారు. చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏముండదు, మతం కులం ఏముండదు, ప్రార్థన చేయమంటారు. కానీ సహోదరుడు అనబడే వాడు ఎవడైనాను జారుడు, వాడు చర్చిలో ఉంటాడు కానీ లోకంతో వ్యభిచారం చేస్తారు. ఈ డేంజరు, ఆ డేంజరు. సెకండ్, లోబి అంటే అత్యాస కలిగిన వాడు, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకొనివాడు అయ్యున్నాడు. ఎలా అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, సైతాను సంఘంలోంచే, విశ్వాసులు అనబడిన వాళ్ళుంచే, వాక్యములోంచే దేవుని ప్రతిరూపంగా కనిపిస్తూనే మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎవరు ఎక్కువ డేంజర్ అంటే దేవుళ్ళో ఉండి లోకంలో ఉన్న వాళ్ళు చాలా డేంజరు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి చెడ్డ సాంగత్యము ఎట్టి పరిస్థితుల్లో వదిలేసుకోవాలి. క్విట్ వేస్టింగ్ టైం, క్విట్ స్పెండింగ్ టైం విత్ రాంగ్ పీపుల్. తర్వాత క్విట్ క్రిటిసైజింగ్. ఏం చేయాలా? క్రిటిసైజ్ చేయడం మానేయాలి, జడ్జిమెంట్ చేయడం మానేయాలి. మీరు ఇవి మాని చూడండి, మీ జీవితాల్లో ఆరోగ్యం నుంచి ఐశ్వర్యం వరకు వస్తుంది. అన్నీ ఆరోగ్యం నుంచి ఐశ్వర్యం ఒక సమస్తం వస్తుంది. డోంట్ జడ్జ్ పీపుల్, క్విట్ జడ్జింగ్, క్విట్ క్రిటిసైజింగ్. నిన్ను ఎదుటి వారిని కూడా, నువ్వు కూడా నేను క్రిటిసైజ్ చేసుకోవచ్చు. కొంతమంది చాలామంది ఎవరికాలు క్రిటిసైజ్ చేసుకుంటారు. నాలో ఈ లోపం ఉంది, నాలో ఇది సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఎక్కువగా జడ్జ్ చేసుకోవద్దు, ఎదుటి వారిని అసలు జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే యేసయ్య జడ్జ్ చేయలేదు. యోహాను సువార్త
47లో చెప్తున్నాడు, ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొన్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమునకు రక్షించుటకు వచ్చాను. యేసుక్రీస్తు తీర్పు తీర్చలేదండి. యేసుక్రీస్తు ఎవరిని కూడా ఇదిగో నువ్వు ఇలాగా అనలేదు. కాబట్టి మనం అనొద్దు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని జడ్జి చేయడము ఆపై. ఇదిగో మాథ్యూ 7:3లో ఉంటుంది, నీ కన్నులో దూలం ఉంచుకొని నీ సహోదరుని లోపల నలుసు ఎందుకు ఎంచుతున్నావు అని అంటారు. చాలామంది ఈ మధ్య ఈ క్రిటిసిజము సేవకుల మధ్య ఎక్కువైపోయిందండి. అవునా కదా? ఈ మధ్య ఎక్కువ చేసేసుకుంటున్నారు. అయ్యి బాబోయ్, మనం వైరల్ అవ్వాలంటే నేను ఇప్పుడు నిలబడి చక్కగా ఫేమస్ అయిన ఎవరన్నా ఒక దైవజన్ను పట్టుకొని మొత్తం ఏకిపడేస్తే నెక్స్ట్ నాకు వచ్చేస్తాయి బోల్డ్ ఆఫర్లు, ఫేమస్ అయిపోతాం. బైబిల్లో క్రిటిసిజం అనేది లేదు, కానీ బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో దేవజనులు ఉన్నారు. వారికి ఎవరిలో అన్నా లోపం కనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకే చెప్పారు. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ ముసలమ్మతో, అక్కడ అక్కమ్మతో, అక్కడ తమ్ముడితో అడలాగట ఇడలాగట ఇలాంటి గాసిపింగ్లు చేయలేదు. లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో పల్నావాడు దరిద్రుడు, క్రీస్తు వ్యతిరేకి, అలాగా ఇలాగా అని ప్రగల్భాలు పలకలేదు. బైబిల్లో దేవుని ఆత్మచేత నడిపింపేవాడేవాడు ఆడు ఎంత పెద్దోడని ఆడి దగ్గరికి వెళ్ళి యువర్ రాంగ్ అని చెప్పాడు. ఇది దేవుని చిత్తం అంటే. అంతేగాని లోకంలో అంతా చెడ్డ చేయలేదు. ఒక తండ్రి ఎప్పుడు పిల్లల్ని సీక్రెట్గానే మందలిస్తాడు. కాబట్టి మీరు చూడండి, మరి ఏలియా అహాబు ఫ్యామిలీలో ఏలియా డైరెక్ట్గా వెళ్ళి చెప్పాడు. దాని తర్వాత నాతాను ప్రవక్త, కింగ్ డేవిడ్ తప్పు చేశాడు చేయలేదా? దావీదు భయంకరమైన తప్పు చేశాడు. ఎంత భయంకరమైన తప్పు అంటే వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు. ఈయన వెళ్ళిపోయి, తెలుసా మీరు పెద్ద రాజు అనుకుంటున్నారు కదా, అన్ని కీర్తనలు రాశాడే, అన్ని పాటలు రాశాడు. అది ఎలాంటి తెలుసా మీకు? ఇదిగో ఒకడిని ఎక్కడికి కావాలని పంపించేశాడు. దేనికి? యుద్ధానికి పంపించేసి అలావిడితో కులికాడు. ఎంత ఎదవండి, ఈడు రాసి నువ్వు కొత్తలు చదువుతున్నారా అన్నాడా? డైరెక్ట్గా వెళ్ళి చెప్పాడు, బాబు దేవుడు నాకుతో చెప్పు, నీకు దమ్ముంటే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి దేవుడు మాట చెప్పు, కానీ నువ్వు పబ్లిక్లో ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు. పర్సనల్గా దేవుడు మాట చెప్తే వాళ్ళకి చెప్తే అది ఏముంటుంది, అది చాలా దీవెనకరంగా వారికి ఉంటుంది, మనకి కూడా. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు. కాబట్టి స్టాప్ క్రిటిసైజింగ్. ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటి? టైం. రెండోది ఏంటి? పీపుల్. మూడోది ఏంటి? క్రిటిసైజింగ్. నాలుగోది నీకున్న ప్రాబ్లంని ఎక్కువగా ఉలవలు పలవలుగా చేసుకొని చూడకో. నీకున్న ప్రాబ్లంని ఉలవలు పలవలు చేసుకొని నీకున్న దాన్ని ఊహించుకొని ఊహల్లో బాధపడిపోకు. ఒక ఆయన అంటాడు, మనుషులకి యాక్చువల్గా ఉన్న బాధల్లో కంటే ఊహల్లోనే ఎక్కువ బాధపడతారు. చాలామంది ఊహల్లోనే బాధ ఎక్కువ. నా జీవితం ఏమైపోద్దో, ఇప్పుడు బాగానే ఉంటుంది, తిండి ఉంటుంది, నాకు ఉద్యోగం లేదు, రేపు తిండి ఉంటుంది లేదా, నాకు పెళ్ళి అవుతుందా లేదా, నాకు ఇంక్రిమెంట్ వస్తుందా లేదా, నా పిల్లోడికి జాబ్ వస్తుందా లేదా, మా అమ్మాయికి పెళ్ళి ఎలాగవుతుంది, ఇవన్నీ ఏంటి? ఫ్యూచర్. అదే సగం ఇప్పుడు ఉన్న స్థితి కన్నా నువ్వు ఆలోచించుకొనే ఎక్కువ బాధపడతావు. కాబట్టి నీకున్న స్థితిని ఎప్పుడు కూడా మరి మ్యాగ్నిఫై చేసుకోవద్దు. నువ్వున్న స్థితి ఎటువంటిదంటే, ఒకటి నీ కంట్రోల్లో ఉండే స్థితి, ఒకటి నీ కంట్రోల్లో లేని స్థితి. నీకున్న కండిషన్లో ఒకటి కంట్రోల్ ఉంటుంది, ఒకటి కంట్రోల్ ఉండదు. కంట్రోల్లో లేనిదాన్ని ఎవడేం చేయలేడు. అందుకే నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు ఎక్కువ చేసుకోగలుగుతావని అడుగుతాడు బైబిల్లో. ఇంకో విషయం, ఫిలిప్పి 4:6లో దేని గురించి చింతింపడు కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి దయచేయండి. ఇది ఆపేస్తే మీరు మీ హృదయాలలో మీకున్న ప్రాబ్లంని
మ్యాగ్నిఫై చేసుకొని అందరికీ అదే మాట, ఏమండి మాకలాగా నువ్వు చెప్పుకుండా పోతే అది నీకు క్షేమకరము కాదు అని బైబిల్ తెలియచేస్తుంది. 5వది ఎక్కువ చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు 4 చెప్పాను, చెప్పండి. మీరు ఎంత స్పీడ్గా చెప్తే అంత ఐగర్కి ఇచ్చేస్తాను. ఇంకా 5 నిమిషాలు టైం ఉందా? సమయాన్ని వృధా చేయడం ఆపేయాలా. 2వది స్టాప్ హ్యాంగింగ్ విత్ రాంగ్ పీపుల్. 3వది డోంట్ క్రిటిసైజ్, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ ఆల్సో. 4వది ఏమమ్మా? 4వది డోంట్ మ్యాగ్నిఫై యువర్ ప్రాబ్లమ్స్. డోంట్ క్రిటిసైజ్ అదర్స్. క్రిటిసైజ్ చేసే బదులు ఏం చేయాలా? ప్రేమించాలి. క్రిటిసైజ్ చేసే బదులు సహాయం చేయాలా. క్రిటిసైజ్ చేసే బదులు నువ్వేమన్నా చేయగలుగుతావేమోనే చేయాలి. కాబట్టి 4 అయిపోయిన. 5వది ఏది కూడా ఎక్కువ చేయొద్దు, ఎక్స్ట్రా చేయొద్దు అంటున్నాడు బైబిల్లో క్లియర్గా. ఏది ఎక్స్ట్రా చేయొద్దు. అందుకని లేజీగా ఉండొద్దు. కొంతమంది ఓవర్ చేస్తారు. ఎక్కడా నీ జీవితంలో నువ్వు ఎంత బిజీ అయిపోతే నీ జీవితం అంత నాశనం అయిపోతుంది. అది ఎలా తెలుస్తుంది? నేను బిజీ అయిపోయాను, నేను ఎక్స్ట్రా చేసేస్తున్నాను, నేను అనవసరంగా పరిగెడతాను. ఎక్కడ తెలుస్తుందా? నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవిస్తాడో, ఎప్పుడైతే నీకు అన్ని విషయాలు కలిసి వస్తాయో, నువ్వు దేవుడి దగ్గర స్పెండ్ చేసిన టైము తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి దగ్గర స్పెండ్ చేసిన టైం తగ్గిపోతుందంటే నాకు అర్థమేంటి? నువ్వు ఎక్కడో బిజీ అయిపోతున్నావు, ఎక్కడో ఎక్కువ చేసేస్తున్నావు. అందరికన్నా ఎవరికి ఇబ్బంది పడుతుంది? ఇది సేవకులకే ఇబ్బంది పడుతుంది. అందరికన్నా ఎవరికి ఇబ్బంది పడుతుంది సార్? ఈ సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. మొదట్లో ఖాళీగా ఉంటుంది. ఇలాగా చాలాసేపు ప్రార్థన చేస్తాం. 100 మంది అయితే 3 గంటల ప్రార్థన 2 గంటలు అవుతుంది. 500 మంది అయితే విజిట్ చేయడానికే టైం సరిపోదు. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే బిజీ చేస్తాడు. కాబట్టి ఏది కూడా ఎక్స్ట్రా చేయొద్దు. అందుకని లేజీగా కూడా ఉండొద్దు. దేవుని సమయాన్ని, బైబిల్ని నువ్వు కట్ చేస్తున్నావంటే నువ్వు అన్వాంటెడ్గా బిజీ అవుతున్నావు. కాబట్టి ఏది కూడా డోంట్ డూ క్విట్ ఓవర్ డూయింగ్. ఏదైనా అతిగా చేయడం మంచిది కాదు. అది ఎలా తెలుస్తుందంటే దేవుని సన్నిధి సమయాన్ని దాటి నువ్వు ఏదన్నా విషయంలో బిజీ అయిపోతే యు ఆర్ ఓవర్ డూయింగ్. సో క్విట్ ఓవర్ డూయింగ్. నీ జీవితంలో ఇంత సమయం 3 గంటలు ప్రార్థన, కనీసం 5 అధ్యాయాలు చదవాలంటే అది చదవాల్సిందే. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినా చదవాల్సిందే, ఉద్యోగం లేకపోయినా చదవాల్సిందే. కాబట్టి డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. 6వది క్విట్ ఓవర్ థింకింగ్. నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానే. నీ గురించి నేను ఆలోచిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఏదైనా ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువగా చింతించడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? కీర్తనలు అంటాడు 62:5-6లో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండును, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా ఆధారము, నా ఎత్తైన కోట, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఏని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. సైలెన్స్ అంతే. నీకు కష్టం వచ్చిందా? బీ సైలెంట్. దేవుణ్ణి నమ్ముకొని ఉండు. దేవుడు మబ్బు వలె మీ ప్రతి బాధను దేవుడు తీస్తాడు. కాబట్టి ఆత్మలో నువ్వు వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. 100% మనం వర్ధిల్లాలంటే ఇవన్నిటి విషయంలో జాగ్రత్తగా. చివరిది 7వది ఏంటంటే మరి ఫైనల్గా క్విట్ ప్లీజింగ్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. మనుషుల్ని ఏం చేయాలా? ఏం చేయకూడదు? సంతృప్తి పరచడానికి ప్రయత్నించకూడదు. ఎవరిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి? దేవుడు తప్ప ఎవరిని కూడా నువ్వు సంతృప్తి పరచడానికి ప్రయత్నించకూడదు. స్టాప్ ప్లీజింగ్ పీపుల్. మనుషుల వైపు నువ్వు చూడడం మానే. మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో అంటాడు, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యుల్ని సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడును కాను. అంతే. నువ్వు మనుషుల్ని ఎప్పుడు ప్లీజ్ చేద్దాం అనుకున్నావో
అప్పుడు యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్. దేవుని శిష్యుడివే కాదు, క్రీస్తు దాసుడివే కాదు. నువ్వు ఎప్పుడైతే మనుషుల కన్నా దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆలోచన నీలో ఉంటే నీలో పాపం ఉండదు. హల్లెలూయా. నువ్వు పాపం చేయలేవు. ఇది ఒకటే సూచన, దేవుణ్ణి నేను సంతోష పెట్టాలి, మనుషులను కాదు. చాలాసార్లు కాలేజీల్లో మన సెక్యులర్ వరల్డ్లో చాలా టెంప్టేషన్స్ వస్తుంటాయి. అప్పుడు ఏమనుకుంటాం, ఆడు ఏమనుకుంటాడో, ఆడు బాధపడతాడేమో, ఆడు ఫీల్ అవుతాడేమో, దేవుడు ఫీల్ అవుతాడా లేదని లేదు మనకి. ఎప్పుడైతే దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నావో దేవుడు నేను సంతోష పెడతాడు. కాబట్టి అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలంటే ఈ విషయాలు మనం వదులుకోవాలి, ఈ విషయాల్లో కంట్రోల్లో ఉండాలి. ఈ 7 విషయాలు మీ జీవితాలు వదులుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మీ సోషల్ లైఫ్లో, ఈ భూమి మీదే, పరలోకంలో కాదు, ఈ భూమి మీదే. మీకు తెలుసా, ఒక ఆయన చాలా పెద్ద దైవజనుడు ఉన్నాడు, చాలా కాలం క్రితం ఉండేవాడు ఆయన. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఆయన స్టార్టింగ్ సేవ మొదలెట్టాడు. సేవ మొదలెట్టి చాలా మంచి సాక్ష్యం అయింది. మొదలుపెట్టి ఒక స్లమ్ ఏరియా వెళ్ళిపోయాడు. స్లమ్ ఏరియా వెళ్ళిపోయి అక్కడ దేవుడు వాక్యం చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే, ఇవన్నీ కాదండి, యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు వల్లే మీకు నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకోపోతే మీకు నరకం. ఈ లోకంలో ఉన్నవన్నీ కాదు, కానీ మీరు దేవుడిని నమ్ముకోపోతే దేవుడు మిమ్మల్ని తర్వాత నరకంలో పెడతాడు. ఇప్పుడు కానీ నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను, ఆయన హెల్ల గురించి చెప్పాడు, నరకం గురించి చెప్పాడు, స్వర్గం గురించి చెప్పాడు, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పాడు. ప్యూర్ గాస్పల్, క్లియర్ కట్గా, భయంకరంగా కష్టపడి, ఎంతో శ్రమపడి, జీవితమంతా దేవుడికి సమర్పించుకొని ఆ సమ్ ఏరియాలో ప్రకటించాడట. ఎవడు రాలేదు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఎవడు రాడతలేదు. ఆయన ఏం తప్పు చెప్పాడా? ఏం తప్పు చెప్పలేదు. పరిపూర్ణంగా గాస్పల్ చెప్పాడు, కానీ ఎవ్వరు కూడా రావట్లేదు. ఆయన అనుకున్నాడట, దేవుడా నా కాలింగ్ రాంగేమో, డౌట్ వచ్చేసింది. నన్ను పిలుచుకోలేదేమో, నేను మాట్లాడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే ఒకడు కూడా నా వైపు తిరగట్లేదు అని చాలా బాధపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఒకరోజు అదే ప్రయాసలో భాగంగా ఆయనను వాళ్ళ అత్తగారు కలిసి ఒక పేద ఇంటికి వెళ్ళారట. ఆ సన్నివేశం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ సన్నివేశం బైబిల్ గురించి, దేవుడి గురించి ఆయన ఆలోచన మార్చేసింది. ఒక పేద ఇంటికి వెళ్ళాడట. పేదింటికి వెళ్ళి టక్ 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 అని తలుపు కొట్టాడట. ఆవిడ తీసిందట. తీగానే ఆయనకు అలవాటుగా ఏం తెలుసు, అమ్మ ఎందుకు వచ్చారు మీరు అందట. ఏం లేదు, మేము యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చాం. ఏంటి అంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు నిత్యజీవం, నమ్ముకోపోతే నరకం అన్నాడు. ఆవిడ అలా పైనుంచి కింద చూసి, ఏంటండి ఎప్పుడో చచ్చిపోయినాక వచ్చేదాని గురించి చెప్తున్నారు, ఇప్పుడు బోల్ నరకంలో ఉన్నాం మేము, మాకు ఇక్కడ ఏమైనా మంచిదైతే చెప్పండి, లేకపోతే బయటికి పోండి అందట. అర్థం కాలేదు దీనికి. క్రైస్తవులందరూ ఇంతే, ఎప్పుడో నువ్వు చూడని దాని గురించి చెప్తావే, ప్రతిసారి ఏమంటావంటే నీకు జీవకిరీటం అక్కడ ఉంది అంటావే, ఇప్పుడు మేము ఏడుస్తున్నాం, ఇక్కడ ఇప్పుడు దరిద్రంలో ఉన్నాం అని ఆవిడ ఈయనకి రివర్స్ చెప్పడం మొదలెట్టిందట. ఆవిడ అందట, మా ఆయన ఒక ఆల్కహాలిస్ట్, ఆయన భయంకరమైన తాగుబోతు, అదిగో చూడు అలా పడి ఉన్నాడు, నాకు 9 మంది కొడుకులు, నాకు గుండె జబ్బు ఉంది, లంగ్స్లో జబ్బు ఉంది, వీళ్ళెవ్వరూ మేము పడుకోవడానికి కూడా మా ప్లేస్ సరిపోదు, దీనికన్నా నరకం ఏంటయ్యా, ఇది మమ్మల్ని ఇంకా నరకం కన్నా ఎక్కువ బాధ పెడుతుంది, కాబట్టి నువ్వు కనిపించింది ఏదో చెప్తున్నావేంటి అంటే ఈయన కన్విన్స్ అయిపోయాడట. ఈవిడ చెప్పట్టే సువార్త, ఆవిడ చెప్పేస్తుంది రివర్స్. ఈయనకి అవును కదా అనుకున్నాడట. ఇంత పెద్ద భక్తుడు అవును కదా అనుకున్నాడట. అవును కదా, ఎప్పుడో కనిపించింది, తర్వాత గురించి చెప్తున్నానే, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని చాలా కలత చెందిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళా వెళ్ళిపోయి 5 గంటలు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎన్ని గంటలు? 5 గంటలు రోజుకి కూర్చొని ప్రార్థన చేశాడు. దేవుడా, ఆవిడ మాట్లాడిన మాటలో సత్యం ఉంది, సమాజం కష్టంలో ఉంది,
సమాజం కన్నీళ్ళలో ఉంది, సమాజం భయంకరమైన జబ్బులతో హాస్పిటల్ అమ్మట కుంగిపోతున్న వాళ్ళు ఉన్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను వెళ్ళి నువ్వు చనిపోయినాక నీకు స్వర్గం వస్తుందంటే ఎవడంటాడు నా మాట? బైబిల్లో ఏముంది? నువ్వు ఆత్మతో వర్ధిల్లుచున్న కొలది చెప్పండి సమస్త విషయాల్లో వర్ధిల్లమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడట. మీరు నమ్మరు, అప్పటికి చాలా చిన్న చర్చ అయింది, మళ్ళా ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళు ఏం చేశాడంటే రోజుకి 5 గంటలు ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు మళ్ళా సువార్తలను చదువు అన్నాడట. మళ్ళా సువార్తలని చదువు అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను మళ్ళీ చదవడం మొదలెట్టాడు. థియాలజీ కాదు, పెద్ద పెద్ద దాని ఏమంటారు ఆంతర్యాలు, లేకపోతే లోతైన భావాలు కాదు, ప్రాక్టికల్గా నువ్వు చదువు. మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువు అన్నాడట. చదివి మొదలెట్టాడట. చదివితే అప్పుడు ఆయనకు ఒకటి అర్థమైందట, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎటువంటి సేవ చేశాడో కనిపించిందట. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నువ్వు చచ్చిపోయినాక పరలోకం ఉంది, ఇక్కడ ఏడని చెప్పాడా? యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? కన్ను లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, భయంకరమైన సైతాను చేత పీడింపబడే వాళ్ళని విడిపించాడు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాడు, 5,000 మందికి ఫుడ్ పెట్టాడు. ఆయన సమస్తమైన ఈ లోకములో పీడింపబడుతున్న ప్రతి అవసరాన్ని తీర్చాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు అర్థమైందట, దేవుడు పరలోకమే కాదు ఈ లోకంలో కూడా ప్రతి సమస్యను తీర్చడానికి సమర్థుడు. కాబట్టి నేను కూడా అటువంటి సేవ నేను చేయాలి అనుకొని కొత్త కోణం ఆయనకు వచ్చింది, కొత్త ఆలోచన వచ్చింది, కొత్త ఆత్మచేత నింపబడ్డాడు. నా దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? సర్వ సంపదలు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఏదైనా చేయడానికి ఆయనకు సామర్థ్యం ఉంది. ఆవిడ అడిగిన ప్రశ్నకు నేను జవాబులే కనుక్కొచ్చాను, కానీ యేసయ్య ఈ లోకంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి అవమానాన్ని మారుస్తాడు, ప్రతి కృంగుదల నుంచి ఆయన లేవనెత్తాడు, ప్రతి పగిలిన హృదయాన్ని పరలోకంలో కట్టడం కాదు ఇక్కడ కడతాడు. హల్లెలూయా. కాబట్టి వెళ్ళిపోయాడట, మళ్ళీ వెళ్ళిపోయి కొట్టాడట. మళ్ళీ తలుపు తీసే ఎందుకు వచ్చా మళ్ళీ అందట. ఆవిడ అక్కడికి వెళ్ళాడు, ఇదిగో నేను ఇప్పుడు నీకు అవసరం అన్నాడట. ఏంటి అవసరం అంటే, నువ్వు చెప్పావు కదా మీ ఆయన తాగుబోతాడు, నీ కొంట్లో పోలేదు, 9 మంది పిల్లలు, నీకు ఇల్లు లేదు, దరిద్రం, భయంకరమైన అన్క్లీన్లెస్లో ఉన్నారు, రోగాలు వచ్చున్నారు, వీటన్నిటిని మార్చే ఒక ఆయన నాకు తెలుసు అందట. ఎవరు అంటే యేసయ్య అని చెప్పాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు అందరు, నాతో రా అన్నాడు. అని ఇద్దరు నడుచుకుంటా ఆయన చర్చికి పట్టుకెళ్ళాడు. చర్చికి పట్టుకెళ్తే ఒక షెడ్ ఉంటుంది కదా, ఆ షెడ్ టెంట్ వేసుకుంటే ఆ టెంట్ ఇలా వంగిపోయి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలంటే ఎత్తుకుని వెళ్ళాలి. వెళ్ళి చెప్పాడు, ఇది మా చర్చ్ అంటే. ఆవిడ ఇలాగ ఎత్తి చూసిందట. చూసి మా ఇల్లే బెటర్ అనుకుంటాను అందని. ఏంటి మా ఇల్లే బెటర్గా ఉందా నీ చర్చ్ కన్నా? ఇక్కడ ఉన్నాడా యేసయ్య అందట. ఇక్కడ ఉన్నాడు, నాకు సమస్తమైన అవసరతలను తీర్చాడు, నీకు సమస్తమైన అవసరతలను తీరుస్తాడు. నువ్వు లోపలికి వచ్చి ప్రతిరోజు ఉదయ ప్రార్థనలో పాల్గో, నీ జీవితాన్ని మార్చకపోతే నన్ను చెప్పు అని చెప్పి అక్కడ దేవుని వాక్యం చెప్తే ఆవిడ నమ్మి ప్రతిరోజు ఉదయం ప్రార్థనకు వచ్చిందట. వస్తే కరెక్ట్గా 3 నెలలు ప్రార్థన చేశారు. ప్రార్థన ఎంత బలమైనదో చూడండి. 5 గంటలు ప్రార్థన చేశాడు రోజుకి. దేవుడు ఒక కొత్త కోణం ఆయనకు చూపించాడు. ఈ లోకంలో ప్రతి సమస్యను తీర్చగలేది యేసు నామం అని ఆయన గుర్తెరిగి ఆవిడ గురించి ప్రార్థన చేయడం మొదలెడితే 3 నెలల్లో ఆయన ఆల్కహాల్ తాగేవాడు, భయంకరమైన తాగుబోతు, పడిపోయేవాడు, పూర్తిగా మారి పని చేయడం మొదలెట్టాడట, బియ్యం తేయడం మొదలెట్టాడట. ఎంత బాగా జీవితాలు మారిపోవడం మొదలెట్టాయంటే ఏం చెప్పలేదు, ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఉదయకాల ప్రార్థన చేశారు. చేస్తే ఆయన మారాడట, అన్నీ తీసుకొచ్చాడు. ఈలోగా గవర్నమెంట్ లోన్ ఇచ్చారట, ఇల్లు కట్టుకున్నారట. దాని తర్వాత ఆ 9 మంది పిల్లల్ని చదివించడానికి వెళ్ళారట. ఏ స్లమ్లో ఆయన మాట్లాడి ఇటువంటి సేవ చేస్తే
ఎవరో తిరగలేదో, ఏ దేవుని మాట బట్టి ఆయన వెళ్ళి మీ సమస్త అవసరతను తీర్చడానికి యేసు ప్రభువు సమర్థుడు, మీరు ఆత్మతో వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని దేవుని సేవకుడిగా ప్రకటించి ప్రార్థించాడో, ఆ శ్రమ కాస్త జూబిలీ హిల్స్ అయిపోయింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పరిస్థితులు మారిపోయి ఇప్పుడు మీరు రండి కావాలంటే నేను ఎక్కడ సేవ చేశానో ఆ ఏరియా నెంబర్ 1 ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఆయన చర్చికి అందరూ కారుల్లో వస్తున్నారు, ఎవరు కాదనగలరు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోని మీ ప్రతి అవసరతను ఈ లోకంలో కూడా తీర్చే సమర్థుడు. కాకపోతే మీరు ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు సో ద సీడ్. మీరు విత్తనము వేయకుండా ఫలము ఆశించడము అసంభవం. కాబట్టి ఈరోజు ఏం విత్తుతున్నాం? మనం ప్రార్థనకు వస్తున్నాం, ఏం విత్తుతున్నాం? కనీసం సమయాన్ని విత్తుతున్నావా? కనీసం కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతున్నావా? ఇంటిలో కృతజ్ఞత కూడికి ఎప్పుడన్నా పెట్టుకోవాలని ఆశ కలిగిందా? దేవుడు ఎప్పుడు చేయలేదా కృతజ్ఞత చేయడానికి? మీ ఇంట్లో ఏమేలు చేయలేదా? ఎప్పుడన్నా సేవకుడిని పిలిచి మా ఇంట్లో ప్రార్థన చేసుకుందామని ఆలోచన కలిగిందా? ఎప్పుడైనా నీకు ₹1 లాభం వస్తే దేవుని సేవలో నేను విత్తాలని ఆశ ఎప్పుడైనా కలిగిందా? దేవుని మందిరం మీద ఆశ కలిగిందా? అటువంటి ఆశ కలిగి దేవుని మందిరంలో విత్తితే దేవుడు మీ సమస్తమైన ఆశను, అవసరతలను తీరుస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే అవసరతలను తీరుస్తాడు. మనం 2 విషయాల గురించి వర్ధిల్లాలి. ఎందుకు వర్ధిల్లాలి తెలుసా? నువ్వు దరిద్రంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు జ్ఞానహీనుడిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బతకాలి, చక్కగా బతకాలి, నీ పిల్లలు చక్కగా చదివించుకోవాలి, నీ ప్రతి అవసరత సమృద్ధిగా తీర్చబడాలి. రెండవది ఎందుకు నువ్వు అభివృద్ధి చెందాలి తెలుసా? దేవుని మందిరాన్ని సమృద్ధితో నింపడానికి దీవించబడాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరం విషయంలో అటువంటి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నవారిని మందిరములో విత్తనం నేర్పించాడట. వాళ్ళు మొదట్లో బాధపడ్డారట. ఏంటి అని అడుగుతున్నాడంటే నా గురించి కాదు, వాక్యం ఇలా చెప్తుంది, వాక్యములు ఇలా ఉంది. నువ్వు విత్తకుండా ఫలము సంపాదించడం అసంభవం. నువ్వు విత్తిన తర్వాతే నీకు మొక్క బయటకు వస్తుంది, కానీ ఏమీ విత్తకుండా ఎలాగా? కాబట్టి వాళ్ళ కలిమిలోనే, వాళ్ళ లేమిలోనే, వాళ్ళ పేదరికంలోనే వాళ్ళు విత్తనం మొదలెట్టారు. రూపాయో పావలో దేవుడు ఏం చెప్పాడు? విధవరాలకి ఈవిడ సమస్త జీవనం వేసేసింది అన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడు తెలుసా? ఈ పక్కనే కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోడు, చేరేస్తే కూడా ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కానుకలు పెట్టి దగ్గర. అంతేనా? బైబిల్లో ఉందైతే అక్కడ కూర్చున్నాడు. మరి బైబిల్లో ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడని ఉంది, అంతేగాని ఆల్టర్ మీద కూర్చున్నాడని లేదు. ఎందుకు తెలుసా? నీ డబ్బులు దొబ్బడానికి కాదు. ఎందుకు తెలుసా? ఎంత వచ్చేస్తుంది రాబడని కాదు, నీ హృదయాన్ని పరిశీలించడానికి. నీ విత్తనములో నీ హృదయం ఉంటుంది. చాలామంది చాలా దీవించబడతారు, కానీ దేవునికి తీసేటప్పుడు హృదయంలో ఆ ప్రేరణ, ఆ కృతజ్ఞత రాదు, ఇవ్వలేని స్థితి, దేవుని కార్యము ఎడల భారము లేని స్థితి. కాబట్టి ఆయన అక్కడ నిలబడి ఏం చేస్తారంటే నీ హృదయాన్ని స్కానింగ్, అదే ఆయన పని. ది బెస్ట్ స్కానర్ ఏంటి తెలుసండి? కానుకే. నేను చాలాసార్లు చెప్తాను, మీరు ఎప్పుడు కానుక తెచ్చినా ముందు రోజునే ఆ కానుకను ప్రత్యేకపరిచి ఆ వారమంతా దేవుడు చేసిన కృతజ్ఞతను మీ హృదయంలో తలంచుకొని, నాయన ఈ వారం అంతా నన్ను కాపాడావు, నా ప్రతి ప్రయాణంలో నువ్వు కాపాడావు, కాబట్టి నీకు నేనేమివ్వగలను అని అనుకున్నప్పుడు నీకు ఎంత ఇవ్వాలో అర్థమవుతుంది. ఫస్ట్ కానుక ఎంత ఇవ్వాలా చెప్పండి? ఎవరన్నా చెప్పండి. కానుక ఎంత ఇవ్వాలా? ఈ బైబిల్ ఎంత అంటే మనం లెక్కేయచ్చు. ఈ బైబిల్ ప్రింటింగ్ ఎంత కాస్ట్, ట్రాన్స్పోర్ట్కి ఎంత కాస్ట్, ప్యాకింగ్కి ఎంత కాస్ట్, ఒక లెక్కేస్తాం. దేవుడికి కృతజ్ఞతకి ఎంత ఇవ్వాలా? ఏమేస్తే సరిపోద్ది? ఏమిస్తే సరిపోద్ది? అందుకే పేద ధరలు ఏం చేసింది? జీవనం అంతా ఇస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకుంది అనమాట. ఆలోచించుకుంది ఒకసారి, అరే నేను విధవరాల్ని, నన్ను ఇంతవరకు ఎలా పోషించాడు దేవుడు, నా దగ్గర ఉంది కాదు కదా, ఇంకేమన్నా వేసేసినా నాకు సరిపోదు అనుకుందనమాట. అందుకని వేసేసింది మొత్తం. కానుక ఎలా డిసైడ్ చేయాలంటే ఆ వారమంతా నువ్వు కూర్చొని ప్రార్థన చేసి నేను ఏమిస్తే దేవుడికి సరిపోద్ది అని తీయాలి.
ఆ తీసింది రూపాయో 2 రూపాయలు కాదు, నీ హృదయంలోంచి తీయాలి. తీసి దాన్ని పక్కన పెట్టాలి, దాన్ని ప్రత్యేకపరచాలి, వేరుగా ముందు పెట్టాలి. బట్టల ముందు పెట్టుకోవడం, రేపటికి షూ చూసుకోవడం, మ్యాచింగ్ బ్లౌజ్ చూసుకోవడం కాదు. దేవుని ఆ కానుకను పక్కన పెట్టి ప్రత్యేకపరిచి అక్కడ పెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మీరు విత్తితే దేవుడి నుంచి పట్టరానంత మరి విస్తారమైన దీవెనల చేత దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ 7 విషయాలు మీ జీవితాల్లో క్విట్ చేయగలిగితే దేవుడు చాలా విషయాలు మీ జీవితాల్లో మరి మీకు ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. నేను ఒక మాట క్లియర్గా చెప్తాను ఏంటంటే, ఈ లోకంలోనే, ఎక్కడ? ఈ లోకంలోనే, ఇప్పుడే, ఈ సమయంలోనే, నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడు నీ స్థితిని మార్చగలడు. డెఫినెట్గా ఆయన నీకు జీవకిరీటం ఇస్తాడు. కాకపోతే ఒక మాట చెప్పకపోతే ఇది కంప్లీట్ అవ్వదు. ఏంటి తెలుసా? నీకున్న సమస్తం దగ్గర ఒకటే ఒకటి మరి దాన్ని కంపేర్ చేయలేం. నీకున్న సమస్తము ఒకటి, దేవుని జీవ కిరీటం ఒకటి. అవసరమైతే నీకున్న ఇవన్నీ కూడా దానికోసం వదిలేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని దాని గురించి దేవుడు ఈ లోకంలో ఏమి ఇవ్వకుండా ఉండడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దానికోసం నువ్వు ఏదైనా వదిలేసుకోవడానికి రెడీ అయితే ఏదైనా నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే తన ప్రాణమును కోరుకునేవాడు సంపాదించుకుంటాడు, కోరుకునేవాడు పోగొట్టుకుంటాడు. ఉత్తకరాలే. నువ్వు ఆ రక్షణ కోసం ఏదన్నా పోగొట్టుకోవడానికి నీ హృదయం సిద్ధపడితే నీకు ఈ జీవితంలో ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు. దేవుడు ఆ విధంగా మీ అందరినీ దర్శించి మరి ఆ విధంగా మిమ్మల్ని ఈ లోకంలో ఈ స్థితిలో మిమ్మల్ని హెచ్చించును గాక. మరి ఈ వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు.